ఓపెన్ మనకు ఆల్రెడీ ఇది కనెక్ట్ అయ్యి ఉంది, మీకు కనిపిస్తుంది కదా వకాండా ఫర్ ఎవర్ బ్లాక్ ప్యాంథర్ ఎడిషన్ బైక్ కదా. గో ప్లీజ్ 104 పోదామని చెప్పాను నేను. అండ్ మీకు చెప్పినా కదా టీవీఎస్ లో లైక్ ఎంటార్క్ మోడల్లో మాత్రమే 6 వేరియంట్స్ ఉన్నాయి అనమాట. సో బేసికల్గా 6 వేరియంట్స్ ఏంటి అంటే ఫస్ట్ So what's up beautiful people, welcome back to the channel everyone. Hope you all doing absolutely great. So ee roju aithe mana daggara super scooty undi anamata. So normally this is the TVS Entorq 125 and ఇది వచ్చేసి సూపర్ స్క్వాడ్ ఎడిషన్. ఇది సో మనకి ఇది బ్లాక్ ప్యాంథర్ ఎడిషన్ లో వచ్చింది. ఇందులో మనకు మొత్తం 3 ఎడిషన్స్ వస్తాయి అన్నమాట. ఒకటి వచ్చేసి స్పైడర్ మ్యాన్ ఎడిషన్ అండ్ ఇంకోటి వచ్చేసి బ్లాక్ ప్యాంథర్ ఎడిషన్ అండ్ ఇంకోటి వచ్చేసి ఐరన్ మ్యాన్ ఎడిషన్. సో మొత్తం 3 ఎడిషన్స్ లో మనకు ఈ సూపర్ స్క్వాడ్ ఎడిషన్ అనేది రిలీజ్ అయింది. అండ్ మోర్ ఓవర్ ఈ టీవీఎస్ ఎంటార్క్ లో చాలా వేరియంట్స్ ఉన్నాయి అనమాట. మొత్తం 6 వేరియంట్స్ ఉంటుంది. సో అదంతా మనం డ్రైవింగ్ చేసుకున్నప్పుడు మాట్లాడుకుందాము. అండ్ ఈ రోజు అయితే ఇప్పుడు మనం ఈ సూపర్ స్కూటీని అయితే మనం ఇప్పుడు రివ్యూ చేయబోతున్నాము. సో బేసికల్గా దీన్ని ఎంటార్క్ అనకుండా వీ కెన్ కాల్ ఇట్ చోచో అన్నమాట. సో ఇది వచ్చేసి పవన్ కళ్యాణ్ బండి. సో ఫస్ట్ వచ్చేసి మనం నార్మల్గా ఓవర్వ్యూ అయితే చూసుకుందాము. సో బైక్ చూసుకోవడానికి అయితే ఇట్ లుక్ సంథింగ్ స్పోర్టివ్ అనమాట. అండ్ మోర్ ఓవర్ ఈ బైక్లో చాలా ఏరోడైనమిక్స్ ఉందన్నమాట. సో మనకు ఫ్రంట్లో ఇలా ప్యానల్స్ ఇవ్వడమైనా అండ్ సైడ్కి ప్యానల్స్ ఇవ్వడమైనా అండ్ బ్యాక్లో కూడా కొంచెం వ్యూ అనేది మొత్తం మనకు ఏరోడైనమిక్గా ఉంటుంది. సో దట్ మనకు హై స్పీడ్స్లో వెళ్తున్నప్పుడు కొంచెం స్టెబిలిటీ కోసమైనా లేకపోతే ఎక్కువ స్పీడ్ అచీవ్ కానికి ఈ మొత్తం ఓవరాల్ డిజైన్ అనేది చేసిళ్ళు. అండ్ మోర్ ఓవర్ ఈ బైక్ గురించి మాట్లాడుకున్నట్లయితే దిస్ గాట్ 9.5 bhp దట్ ఎట్ 7000 rpm అండ్ 10.5 Nm ఆఫ్ టార్క్ ఎట్ 5500 rpm అన్నమాట. అండ్ దీని ఇంజన్ వచ్చేసి 124.9 cc CVTI రేవ్ ఇంజన్ అనమాట. సో నార్మల్గా మనకు స్కూటీస్లో జస్ట్ సింపుల్ ఇంజన్స్ వస్తాయి అనమాట. కాకపోతే ఇది వచ్చేసి స్పెషల్ టెక్నాలజీ. ఇది వచ్చేసి CVTI రేవ్ ఇంజన్. ఇది వచ్చేసి 3 వాల్వ్స్ ఉంటుంది ఇంజన్లో. అండ్ బేసికల్గా ఇది వచ్చేసి ట్రాన్స్మిషన్ టైప్ వచ్చేసి CVT అనమాట. సో CVT ఏంటి అంటే కంటిన్యూస్లీ వేరియబుల్ ట్రాన్స్మిషన్ అనమాట. సో బేసికల్గా మనకు మన మోటార్ సైకిల్స్లో ఎలా అయితే గేర్ని షిఫ్ట్ చేసుకుంటామో, మనం మాన్యువల్ క్లచ్ని పుల్ చేసి గేర్ని అప్ షిఫ్ట్ చేస్తామో, సో బైక్లో ఆటోమేటిక్గా గేర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట డిపెండింగ్ అపాన్ ద RPM దట్ యూ పుల్. సో మనం ఎంత పవర్ని పుల్ చేస్తామో దాన్ని బట్టి గేర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటుంది. సో దిస్ ఇస్ ఎ స్పెషల్ టెక్నాలజీ దట్ యూజ్ ఇన్ ది స్కూటీ. సో దానివల్లనే దీనికి ఇంత పవర్ వస్తుంది. అండ్ దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 5.8 లీటర్స్ అనమాట. సో దీని యావరేజ్ కూడా ఇట్ వుడ్ బి అరౌండ్ 35 నుంచి 40-42 ఆ రేంజ్లో వస్తుంది. బట్ మనకైతే ప్రజెంట్ అయితే 34-35 ఆ రేంజ్లో మాత్రమే వస్తుంది. మనం ఫ్రంట్లో చూసుకున్నట్లయితే వి గాట్ ద ఇండికేటర్స్ ఓవర్ హియర్. మనకు హ్యాండిల్ బార్ దగ్గర ఉంటుంది ఇండికేటర్స్. అండ్ ఇవి వచ్చేసి హాలోజన్ బల్బ్ ఇండికేటర్స్. ఇందులో మనకు LEDs అయితే యూజ్ చేయలేదు. అండ్ ఇక్కడ ఒక సపరేట్ ర్యాపింగ్ అనిపిస్తుంది కదా. సో ఇది మనం కస్టమైజ్ వేయించుకున్నాం అనమాట. సో దట్ బైక్ కొంచెం ఇంకా అట్రాక్టివ్గా కనిపించడానికి. కమింగ్ టు హెడ్ లైట్ సెక్షన్, మనకి ఇక్కడ 2 DRLs వస్తుంది. అండ్ లోపల వచ్చేసి హాలోజన్ బల్బ్ అనమాట. సో నార్మల్గా హెడ్ లైట్ వచ్చేసి హాలోజన్ బల్బ్. ఇది LEDs ఏం కావు లోపల. ఇది ఒకటి మాత్రమే LED మనకు. ఫ్రంట్లో చూసుకున్నట్లయితే వి గాట్ ద 130 mm డిస్క్. అండ్ వీల్ సైజ్ వచ్చేసి 12 inches అనమాట. ఫ్రంట్ వీల్ అండ్ బ్యాక్ వీల్ రెండు సేమ్ 12 inches వీలే ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఫ్రంట్ టైర్ సెక్షన్ వచ్చేసి 100/80 అండ్ బ్యాక్ వీల్ వచ్చేసి 110/80. ఇవి రెండు 12 inches ఆఫ్ టైర్స్. అండ్ మనం ఫ్రంట్లో చూసుకున్నట్లయితే వి గాట్ ద సస్పెన్షన్స్ ఓవర్ హియర్. ఇది యాక్చువల్గా టెలిస్కోపిక్ సస్పెన్షన్సే, కాకపోతే ఇందులో కొంచెం స్పెషాలిటీ ఉంది. ఏంటి అంటే హైడ్రాలిక్ డాంపర్స్ ఇన్స్టాల్ అయి ఉంటాయి అన్నమాట. సో దట్ సస్పెన్షన్స్ అనేటివి ఇంకొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ లేదా స్మూత్నెస్ ఇవ్వడానికి, రైడ్ని కొంచెం కంఫర్టబుల్గా ఉంచడానికి హైడ్రాలిక్ డాంపర్స్తోని టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ ఫ్రంట్లో ఇచ్చిళ్ళు. అండ్ బ్యాక్లో వచ్చేసి మనకు స్ప్రింగ్ ఉంటుంది. సో బేసికల్గా స్ప్రింగ్ అనిపిస్తుంది కదా. సో ఇది వచ్చేసి స్ప్రింగ్ సస్పెన్షన్, కాకపోతే ఇందులో కూడా మనకు హైడ్రాలిక్ డాంపర్స్ ఉంటుంది. సో దట్ బ్యాక్లో కూర్చున్న వాళ్ళకి కూడా ఎక్కువ డిస్టర్బెన్స్ కాకుండా కంఫర్ట్గా కూర్చోడానికి దే గేవ్ దట్. అండ్ బ్యాక్ సెక్షన్లో చూసుకున్నట్లయితే దిస్ ఇస్ సంథింగ్ వెరీ డిఫరెంట్ మ్యాన్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దిస్ ఇస్ ద T, ఇది వచ్చేసి టార్క్ అన్నమాట. సో ఎంటార్క్ బైక్ లోగో కోసం అని చెప్పేసి దే డిజైన్ ద టెయిల్ లైట్ యాజ్ దట్. అండ్ కింద చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 2 ఇండికేటర్స్ ఉన్నాయి అనమాట. సో ఇవి వచ్చేసి బల్బ్ ఇండికేటర్స్, హాలోజన్ బల్బ్స్ యూజ్ చేసేళ్ళు. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు కొంచెం ర్యాపింగ్ అనేది కొంచెం ఫేడ్ అవుట్ అయిపోయింది. సో ఇది మళ్ళీ స్టిక్కరింగ్ చేయించుకోవాలి. అయితే మనం కస్టమైజ్ వేయించుకున్నాం అనమాట. అండ్ మోర్ ఓవర్ బైక్ ఓవరాల్ వెయిట్ వచ్చేసి 118 kgs అనమాట. సో వెరీ నింబుల్ అండ్ చాలా లైట్ వెయిట్ అనమాట స్కూటీ అయితే. అండ్ ఎగ్జాస్ట్ సౌండ్ కూడా ఒకసారి వినండి. రివ్ అప్ ద ఇంజిన్. సో సౌండ్ అయితే ఈ విధంగా వస్తుంది. Hope you can listen that. సో ఇంజిన్ సౌండ్ అయితే ఆ విధంగా వస్తుంది. సో మనకి ఇక్కడ కన్సోల్లో చూసుకున్నట్లయితే వి గాట్ ఆల్ డీటెయిల్స్ ఓవర్ హియర్. ఇది వచ్చేసి మొత్తం డిజిటల్ కన్సోల్. అండ్ ఇక్కడ మనకు నావిగేషన్ కూడా కనిపిస్తుంది. సో మనం యాప్ని కనెక్ట్ చేసుకొని మనం మ్యాప్స్ పెట్టుకున్నప్పుడు నావిగేషన్ కనిపిస్తుంది. అండ్ బ్లూటూత్తో కనెక్ట్ చేసుకోవచ్చు. సో దట్ వీ కెన్ రికార్డ్ లైక్ మానిటరింగ్ చేసుకోవచ్చు అనమాట. బైక్ ఎలా పర్ఫార్మెన్స్ అవుతుంది, టాప్ స్పీడ్ ఎంత ఉంది, ల్యాప్ టైమింగ్స్, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి మనకు యాప్లో అయితే స్టోర్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు ఇండికేటర్ లైట్ ఉంది. అండ్ ఇది వచ్చేసి హై పాస్ లో పాస్ లైట్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హజార్డ్ ఇండికేటర్ ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఈకో పవర్ అని చెప్పేసి. సో బేసికల్గా మనం ఎప్పుడైతే థ్రాటిల్
థ్రాటిల్ని పుల్ చేస్తున్నామో సో నార్మల్గా స్లోగా పుల్ చేసినప్పుడు ఇది పక్కలో ఉంటుంది. అండ్ ఎప్పుడైతే మనం ఎక్కువ థ్రాటిల్ని పుల్ చేస్తామో లైక్ ఎక్కువ హై రేవ్ చేస్తామో ఆ టైంలో పవర్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో దట్ ఇంజిన్ అనేది ఇంకొంచెం ఎక్కువ పర్ఫార్మెన్స్ రానికి అది రియల్ టైంలో మానిటరింగ్ అయిపోతూనే ఉంటుంది. అండ్ సైడ్లో వచ్చేసి మనకు ఫ్యూయల్ ఇండికేటర్ ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ ఇంజిన్ మాల్ ఫంక్షన్ లైట్ ఉంది. సో మెయిన్ కన్సోల్లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 2 ట్రిప్ మీటర్స్ ఉంటాయి అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ట్రిప్ ఏ అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రిప్ బి అనమాట. సో మనం అవన్నీ ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు ఫ్యూయల్ ఇండికేటర్ ఇక్కడ ఉంది. సో మనకి ఎంత ఫ్యూయల్ ఉందో మనకి ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఇక్కడ మనకు టైం చూపిస్తుంది. అండ్ ఇక్కడ ఓడివో లైక్ ఓవరాల్గా బైక్ ఎంత రన్ అయిందని చెప్పేసి అని చూపిస్తుంది. అండ్ వీ గోట్ ద స్పీడోమీటర్ ఓవర్ ఇయర్. అండ్ ఇక్కడ వచ్చేసి నార్మల్గా ఇంజిన్ టెంపరేచర్ ఎంత ఉందని చెప్పేసి అని ఇక్కడ మనకు చూపిస్తుంది. అండ్ హ్యాండిల్ బాల్లో చూసుకున్నట్లయితే వీ గోట్ ద హై పాస్ లో పాస్ బీమ్ ఓవర్ ఇయర్. అండ్ ఇక్కడ మనకు అప్పర్ టిప్పర్ అనేది కిందికి ప్రెస్ చేస్తే అప్పర్ టిప్పర్ అయిపోద్ది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇండికేటర్ స్విచ్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హారన్ మాత్రం ఓకే, నాట్ బ్యాడ్. అండ్ ఇక్కడ మనకు ఇగ్నిషన్ కిల్ స్విచ్ ఉంది. సో యా, అండ్ ఇక్కడ వచ్చేసి మనకు హజార్డ్ పార్కింగ్ ఇండికేటర్స్ ఇది. సో ఇది హజార్డ్ స్విచ్ అనమాట. సో మనం ఇన్బిల్టే వస్తుంది టీవీఎస్ ఎంటార్క్తో ఇదైతే. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు సెల్ఫ్ ఉంది. సో ఇక్కడ మీకు బూట్ స్పేస్ అనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మొత్తం 20 లీటర్స్ అనమాట. మనం ఆరామ్స్ ఒక హెల్మెట్ని పెట్టుకోవచ్చు, ఇంకా కొంచెం ఎక్స్టర్నల్ స్టఫ్ కూడా పెట్టుకోవచ్చు కావాలనుకుంటే. అండ్ మనకి ఇక్కడ లోపల ఒక లైట్ వస్తుంది. సో మనం ఎప్పుడైతే బూట్ని ఓపెన్ చేస్తామో ఆ టైంలో మనకి ఇక్కడ లైట్ ఆటోమేటిక్గా ఆన్ అయిపోద్ది. అండ్ ఇక్కడ మీరు చూస్తుంది కదా, ఇక్కడ మనకు యూఎస్బీ కేబుల్ కూడా ఉంది, మనం ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. సో ఈ బైక్లో ఇంకో స్పెషాలిటీ ఏంటి అంటే నార్మల్గా మనకు చాలా పెద్ద మోటార్ సైకిల్స్లో మాత్రమే మనకు రైడింగ్ మోడ్స్ వస్తుంది. బట్ కమింగ్ టు దిస్ సూపర్ స్కూటీ ఇందులో మనకు 2 రైడింగ్ మోడ్స్ వచ్చినాయి అనమాట. ఒకటి వచ్చేసి స్ట్రీట్ మోడ్ అండ్ ఇంకోటి వచ్చేసి స్పోర్ట్ మోడ్ అనమాట. సో ప్రజెంట్ స్పోర్ట్ మోడ్లో ఉంది. ఇందులో మనము యావరేజ్ టైమింగ్ ఎంత కవర్ చేస్తుంది, లైక్ ల్యాప్ టైమింగ్స్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి రికార్డ్ అయిపోద్ది. అండ్ ఇంకోటి వచ్చేసి స్ట్రీట్ మోడ్ అనమాట. దిస్ వుడ్ బి నార్మల్. సో చలో రైట్ అయితే మనం ఇప్పుడు మినీ సూపర్ స్కూటీని నడపబోతున్నాము. సో నడుపుతున్నప్పుడు మనకి ఎట్లా అనిపిస్తుంది అండ్ పర్ఫార్మెన్స్ ఎట్లుంది ప్రతి ఒక్కటి మనం చూసుకుందాము. సో చలో లెట్స్ గో. ఎప్పుడైతే కీని ఆన్ చేస్తామో ఆ టైంలో మనకి ఇక్కడ హెల్మెట్ ఇండికేటర్ వస్తాయి అనమాట. యాజ్ యూ కెన్ సీ దట్. సో ఇది వన్ ఆఫ్ ది సేఫ్టీ ఫీచర్స్ అనమాట. సో చలో ప్రజెంట్ అయితే స్పోర్ట్ మోడ్లో ఉంది. అండ్ లెట్స్ గో. యాంగిల్ ఎట్లుందో నాకు తెలియదు, ఎందుకంటే నార్మల్గా మనము ప్రతి ఒక్కటి స్పోర్ట్స్ బైక్లో నడుపుతాం కదా. సో బేసికల్గా స్కూటీ వచ్చేసి కొంచెం కాంపాక్ట్ దగ్గర ఉంటుంది అనమాట, లైక్ కాంపాక్ట్ రేంజ్లో ఉంటుంది. సో దానివల్ల మనకు యాంగిల్ అనేది కొంచెం అటు ఇటు ఇబ్బంది అయిపోద్ది. సో ఐ డోంట్ నో ద యాంగిల్ ఎగ్జాక్ట్లీ. నార్మల్గా మనం స్కూటీస్ నడుపుతున్నప్పుడు ఏ రైడర్ అయినా కానీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో కూర్చుంటారు అనమాట. సో బేసికల్గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏంటి అంటే లైక్ 90 degrees యాంగిల్లో కూర్చొని ఉంటారు, అప్రైట్ పొజిషన్ అనమాట. ఈ స్కూటీ నడుపుతున్నప్పుడు మాత్రం లిటరల్లీ లైక్ చాలా కంఫర్ట్ అండ్ రిలాక్స్డ్ పొజిషన్ ఉంది. అండ్ మోరోవర్ మనకి హ్యాండిల్ బార్ ఉంది కదా, దిస్ ఈస్ సంథింగ్ స్పెషల్ అనమాట. బైక్ నడుపుతున్నప్పుడు ఒక కైండ్ ఆఫ్ రేసింగ్ ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా లైవ్లో, లైక్ రైట్ నౌ అయితే 0 to 60 15.0 seconds మనం అచీవ్ చేసినాము. సో చలో ఇప్పుడైతే ఒకసారి బైక్ని ఆపి లెట్స్ రైడ్ ఫర్ ద నెక్స్ట్ టైం. ఒకసారి బైక్ ఆఫ్ చేద్దాము. సో చలో ఇప్పుడు మనం 0 to 60 అయితే మొత్తం క్లియర్ అప్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి గట్టిగా పుల్ చేద్దాం మనం అయితే. సో చలో 3, 2, 1 అండ్ దేర్ యు గో. సో 0 to 60 ఎంతసేపట్లో వెళ్తాయో చూద్దాము. సో 0 to 60 వచ్చేసి 6.9 secondsలో వెళ్ళిపోయింది. దట్ వాజ్ రియల్లీ నెక్స్ట్ లెవెల్ మ్యాన్, సీరియస్గా చెప్తున్నా. అండ్ ఒకసారి దీని టాప్ స్పీడ్ కూడా అచీవ్ చేయడానికి ట్రై చేద్దాము. 83, 84 నాట్ బ్యాడ్ మ్యాన్. నార్మల్గా బైక్ లైక్ స్కూటీని నడుపుతున్నప్పుడు మనకు చాలా తక్కువ పవర్ ఉంటుందని చెప్పేసి అనుకుంటాం కదా. సో బేసికల్గా ఈ స్కూటీ నడుపుతున్నప్పుడు మాత్రం నాకైతే అలాంటి ఫీలింగ్ అయితే రావట్లేదు. అండ్ స్పీడ్ అయితే 91 పోయింది. ఐ విష్ ఇట్ కుడ్ గో ఫర్ 104. ఐ థింక్ లాస్ట్ టైం నేను స్కూటీని డ్రైవ్ చేసినప్పుడు లైక్ షోరూమ్ నుంచి వెళ్ళి కొత్తగా స్కూటీ వచ్చినప్పుడు అయితే నేను డ్రైవ్ చేసినప్పుడు ఇట్ వెంట అప్ టు 104 అనుకుంటా. సో బేసికల్గా మనకు కంపెనీ నుంచి 95 km/h మాత్రమే చెప్తారు వాళ్ళు. బట్ ఇది వచ్చేసి నేను నా చేతుల్లో మాత్రం స్పోర్ట్ మోడ్లో పెట్టుకొని లైక్ ట్రాక్ మోడ్లో పెట్టుకొని ఐ వెంటెడ్ అప్ టు 104. సో దట్ వాస్ ద టాప్ స్పీడ్ ఆన్ దిస్ బైక్. అండ్ ఇప్పుడు కూడా ఒకసారి ట్రై చేద్దాము. బట్ బేసికల్గా ఈ రోడ్ కొంచెం బాగుండదు. లెట్స్ ట్రై కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత. నార్మల్గా స్కూటీస్లో ఇలాంటి ఫీచర్స్ అయితే ఫస్ట్ టైం తీసుకొచ్చింది టీవీఎస్ ఎంటార్క్లో మాత్రమే. ఎందుకు అని చెప్పేసి అంటే నార్మల్గా మనకు ప్రతి స్కూటీస్ ఉన్నాయి, లైక్ యాక్టివా లేకపోతే టీవీఎస్ జూపిటర్, ఏ స్కూటీస్ అయినా కానీ లైక్ ఎమా, ఎక్స్రే, ఇలాంటి స్కూటీస్లో ఇలాంటి బ్లూటూత్ కనెక్టివిటీ అండ్ ఆల్ ది స్టఫ్ లైక్ నావిగేషన్ అండ్ యాప్లో మనము ఇంజన్ని మానిటరింగ్ చేసుకోవడము లేకపోతే స్టాప్ స్పీడ్ని చెక్ చేసుకోవడము, ఇవన్నీ మనకు నార్మల్గా ఏ స్కూటీస్లో అయితే రాలేదు. బట్ ఫర్ ది ఫస్ట్ టైం టీవీఎస్ ఎంటార్క్లోనే వచ్చింది. అండ్ ఈ బైక్ వచ్చేసి ఆల్మోస్ట్ ఇట్స్ బీన్ 2 years అన్నమాట తీసుకొని. సో 2 years తీసుకున్నా కూడా బైక్ ఈజ్ రియల్లీ ఇన్ ఎ పర్ఫెక్ట్ గుడ్ కండిషన్ మ్యాన్, లైక్ మింట్ కండిషన్లో ఉంది అన్నమాట బైక్ అయితే. అండ్ మీకు చెప్పినా కదా నార్మల్గా పవర్ అండ్ ఈకో మోడ్ అని చెప్పేసి. సో బేసికల్గా పవర్ మోడ్, ఈకో మోడ్ అంటే ఏం లేదు. సింపుల్గా మనం ఇప్పుడు థ్రాటిల్ని ఒక
స్మూత్ రేంజ్లో ఎక్కుతున్నప్పుడు గ్రీన్ కలర్లో ఉంటుంది అనమాట. సో దట్ ఫ్యూల్ అనేది కొంచెం తక్కువ కన్స్యూమ్ అయిపోద్ది. అండ్ వెన్ ఎవర్ వి పుష్ ఇట్ అప్ టు లిమిట్స్ ఆ టైంలో ఆరెంజ్ కలర్లోకి వస్తుంది. సో దట్ ఇంజన్లో ఎక్కువ పవర్ కంబషన్ లైక్ ఫ్యూల్ అనేది కంబషన్ అయిపోతుంది అనమాట. అండ్ మీకు చెప్పినా కదా టీవీఎస్లో లైక్ ఎంటార్క్ మోడల్లో మాత్రమే 6 వేరియంట్స్ ఉన్నాయి అనమాట. సో బేసికల్గా 6 వేరియంట్స్ ఏంటి అంటే ఫస్ట్ బేసిక్ వర్షన్ అనమాట. అందులో మనకు డ్రమ్ బ్రేక్స్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిస్క్ బ్రేక్ వర్షన్ అనమాట. సో అందులో మనకు ఓన్లీ డిస్క్ బ్రేక్ మాత్రమే వస్తుంది. అండ్ దాని తర్వాత వచ్చింది సూపర్ స్క్వాడ్ ఎడిషన్ అండ్ రేస్ ఎడిషన్ ఒకటి ఉంటుంది. అండ్ ఇంకోటి రేస్ ఎక్స్పీ ఎడిషన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి టీవీఎస్ ఎంటార్క్ ఎక్స్టీ ఎడిషన్ ఉంటుంది అనమాట. సో మొత్తం 6 వేరియంట్స్లో ఈ బైక్ని లాంచ్ చేసేది. దట్ వాస్ రియల్లీ అండ్ నెక్స్ట్ లెవెల్ ప్లాన్. మంచి సీరియస్గా చెప్తున్నా. సో బేసిక్ నుంచి వెళ్ళి టాప్ ఎండ్ వరకు దట్ వుడ్ బి ద టాప్ ఎండ్లో వచ్చేసి మనకు టీవీఎస్ ఎంటార్క్ ఎక్స్టీ ఉంటుంది అనమాట. సో బేసిక్లో వచ్చేసి దట్ వుడ్ బి విత్ ద డ్రమ్స్ బ్రేక్ అనమాట. బ్రేకింగ్ సిస్టమ్ వచ్చేసి మీకు చెప్పలేదు కదా, యాక్చువల్గా దీని బ్రేకింగ్ సిస్టమ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ అనమాట. ఇది వచ్చేసి SBS అనమాట, సింక్రోనైజ్డ్ బ్రేకింగ్ సిస్టమ్ అనమాట. సో బేసికల్గా సింక్రోనైజ్డ్ బ్రేకింగ్ సిస్టమ్ అంటే ఏంటి అంటే మనం ఎప్పుడైతే ఫ్రంట్ బ్రేక్ని ఇలా పుల్ చేస్తామో ఆ టైంలో ఆటోమేటిక్గా బ్యాక్ వీల్లో లైక్ రేర్ బ్రేక్ కూడా కొంచెం పుల్ అవుతుంది అనమాట. మనం పుల్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా ఇంజిన్ పుల్ చేసుకుంటుంది. సో ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. సో ఇక్కడ రైట్ సైడ్లో బ్రేక్ని నేను ఇప్పుడు పుల్ చేస్తాను. అండ్ లెఫ్ట్ సైడ్లో లివర్లో మీరు చూడండి. వెనెవర్ ఐ ప్రెస్ ఇట్ కొంచెం మూమెంట్ ఉంది చూడండి, కొంచెం మూమెంట్ కనిపిస్తుంది కదా. ఇక ఐ కెన్ ఫీల్ దట్ చూడండి. ఇప్పుడు ఇగో కొంచెం మూమెంట్ అయితే ఉంది. సో దిస్ ఈజ్ వాట్ బేసికల్లీ అండ్ SBS బ్రేకింగ్ సిస్టమ్ అనమాట. సో సింక్రోనైజ్ బ్రేకింగ్ సిస్టమ్ అంటారు దీన్ని. సో చాలా మందికి తెలియదు, నార్మల్గా స్కూటీస్లో ఎక్కువ శాతం SBS మాత్రమే యూజ్ చేస్తారు. సో దట్ స్కూటీస్ ఏంటి అంటే కొంచెం కాంపాక్ట్ వర్షన్ ఉంటుంది అండ్ మోర్ ఓవర్ స్టైల్స్ చిన్న ఉంటుంది కదా. సో వాళ్ళు ఎప్పుడైతే బ్రేకింగ్ చేస్తారో ఆ టైంలో ఏమైంది అంటే క్రాష్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. సో దానికోసం అని చెప్పేసి లైక్ సడన్గా ఫ్రంట్ బ్రేక్ ప్రెస్ చేశారు అనుకోండి, బైక్ మొత్తం స్కిడ్ అయిపోయి కింద పడితే చాలా దెబ్బలు తాకుతాయి. నార్మల్గా మనం బైక్ మీద నుంచి పడ్డది అనుకోండి, స్కూటీ మీద పడ్డదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఎందుకు అంటే స్కూటీస్లో మనకి సైడ్ ప్యానల్స్ ఉంటాయి కదా. సో ఈ ప్యానల్స్ అనేవి మనం కింద పడినప్పుడు ఒకవేళ మన మీద పడితే మాత్రం మొత్తం లెగ్ అనేది ఫ్రాక్చర్ అయిపోద్ది. సో అందుకోసం అని చెప్పేసి సింక్రోనైజ్ బ్రేకింగ్ సిస్టమ్ యూజ్ చేస్తారు. సో దట్ ఫ్రంట్ బ్రేక్ గట్టిగా ప్రెస్ చేసినప్పుడు బ్యాక్ బ్రేక్ కూడా ప్రెస్ అయిపోయి కొంచెం ఫ్రంట్ అనేది క్రాష్ కాకుండా అలాంటి సిచ్యువేషన్స్ రాకుండా చూసుకుంటుంది అనమాట. సో చలో ఇప్పుడైతే ఇక్కడ యూటర్న్ తీసుకొని ఐల్ పుష్ ఇట్ అప్ టు ఇట్స్ లిమిట్స్ అనమాట. మ్యాక్సిమం పొటెన్షియల్ అయితే ట్రై చేద్దాము. లెట్స్ సీ ఫర్ దట్. అండ్ మోర్ ఓవర్ మన లాస్ట్ వీడియో వచ్చేసి CBR 150R లైక్ లాస్ట్ రివ్యూ వీడియో CBR 150R కదా. సో దానికంటూ రెస్పాన్స్ చాలా బాగానే వచ్చింది, నాట్ దట్ బ్యాడ్, లైక్ పర్లేదు. కాకపోతే ఇంకొంచెం రెస్పాన్స్ వచ్చి ఉంటే బాగుండు అని చెప్పేసి ఐ వాస్ థింకింగ్ అబౌట్ దట్. అండ్ మోర్ ఓవర్ మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఉన్నారు అండ్ చాలా మంది అసలు వీడియోస్ వాచ్ చేయట్లేదు అనమాట. బేసికల్గా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకంటే నాన్ సబ్స్క్రైబ్ వాళ్ళే చాలా ఎక్కువ చూస్తున్నారు వీడియోస్ అయితే. అండ్ మోర్ ఓవర్ మీకంటే ఏమైనా లైక్ ఇలా ఈ బైక్ని రివ్యూ చేయ బ్రో, లేదంటే ఈ బైక్ ఎలా ఉంటుంది బ్రో, యూ కెన్ కమెంట్ డౌన్. మీకు ఎలాంటి క్వశ్చన్స్ లైక్ ఆటోమొబైల్కి సంబంధించిన ఎలాంటి క్వశ్చన్స్ అయినా యూ కెన్ కమెంట్ డౌన్. ఐ విల్ క్లారిఫై దట్. నేను దాని గురించి తెలుసుకుంటాను, తెలియకపోతే ఐ విల్ గెట్ ఆన్ టు ఇట్. సో దట్ మీకు కూడా నేను మంచి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలను. సో దట్ మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇప్పుడైతే ఒకసారి బైక్ని అయితే మ్యాక్సిమం పొటెన్షియల్కి అయితే పుష్ చేస్తాము. సో చలో లెట్స్ గో. కొంచెం రేసింగ్ పోస్టర్లో అయితే కూర్చున్నాను. యాక్చువల్గా మనకి మన స్కూటీస్లో రేసింగ్ పోస్టర్లో కూర్చొని కొంచెం ఇబ్బంది అయింది. బట్ ఎనీ విచ్ వేస్ ఐ ట్రైడ్ మై బెస్ట్. ఎందుకంటే ఐఎమ్ 6 feet tall కదా. సో కొంచెం ఇబ్బంది ఉంటుంది. 92 కమ్ ఆన్ గో 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 ప్లీజ్. ఉద్యోగం అయితే ఇయ్యకు 104 పోదామని చెప్పాను నేనైతే నీకు. బట్ ప్లీజ్ ప్లీజ్ పోలీస్ మ్యాన్. అండ్ మోర్ ఓవర్ ఈ రోడ్ కూడా కొంచెం బాగుండదు అనమాట. అందుకోసం అని చెప్పేసి ప్రాబ్లం, లేకపోతే మ్యాక్సిమం పొటెన్షియల్ ఈజీగా పుల్ చేయొచ్చు ఈ రోడ్లో అయితే. బట్ లెట్స్ గో ఫర్ దట్. 95, 96 నాట్ బ్యాడ్, నాట్ బ్యాడ్. 96 పోతుంది. బట్ ఫ్రంట్ ఒక ఫ్లైఓవర్ వచ్చేసింది అండ్ తగ్గుద్ది అనుకుంటున్నాను. ఐ థింక్ సో 95. ఇక్కడ పుష్ చేద్దాము మ్యాక్సిమం. లెట్స్ సీ హౌ మచ్ ఇట్ గోస్. 96 and come on bro, come on, go. టాప్ స్పీడ్ 96కి లాక్ అయిపోయిందా లేకపోతే ఉందో అర్థం అవ్వట్లేదు. దీని టాప్ స్పీడ్ 96కి లాక్ అయిపోయింది అనుకుంటున్నాను. ఐ థింక్ సో. దట్ వాజ్ ఎ హార్డ్ పుల్ మ్యాన్, సీరియస్గా చెప్తున్నా. అండ్ చాలా మంది లాంగ్ రైడ్స్కి స్కూటీస్ మీద వెళ్తే కొంచెం బోరింగ్ ఉంటుంది. బట్ ఇఫ్ యూ గో విత్ దిస్ బైక్ వుడ్ బి ఎంజాయింగ్ ద రైడ్ అనమాట. ఎందుకంటే దీనిలో మనకు చాలా పవర్ ఉంటుంది కదా. జస్ట్ ఇమాజిన్ 9.2 bhp అండ్ 10.5 Nm ఆఫ్ టార్క్ అంటే ఇది సంథింగ్ వెరీ హై అన్నమాట స్కూటీస్లో. బట్ అండ్ ఇంకో థింగ్ ఏంటి అంటే మీకు ఇక్కడ మొబైల్ యాప్ కనెక్టివిటీ ఉంటుంది. సో నేను మీకు చూపిస్తాను. మనం ఒక TVS యాప్ డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. సో నేను మీకు చెప్పినా కదా దీనికంటూ ఒక సపరేట్ ఒక యాప్ ఉంటుంది అండ్ మోర్ ఓవర్ బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది అని చెప్పేసి అని. సో మనకు యాప్ వచ్చేసి TVS కనెక్టివిటీ యాప్ అనమాట. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా TVS కనెక్ట్ యాప్. సో ఈ యాప్లో మనం ఇప్పుడు ఓపెన్ చేసుకొని కనెక్ట్ చేసుకోవాలన్నమాట.
సో బేసికల్గా మనం మనకు ఆల్రెడీ ఇది కనెక్ట్ అయ్యి ఉంది, మీకు కనిపిస్తుంది కదా వకాండా ఫర్ ఎవర్ బ్లాక్ ప్యాంథర్ ఎడిషన్ బైక్ కదా. సో మనకు వకాండా ఫర్ ఎవర్ అని చెప్పేసి ఒక యానిమేషన్ వస్తుంది. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకు నార్మల్గా స్పీడ్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ రైడ్ డ్యూరేషన్ నార్మల్గా మనం బైక్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆఫ్ చేసేంత వరకు ఎంత టైం డ్రైవ్ చేసినాం, ఎంత డిస్టెన్స్ డ్రైవ్ చేసినాము. అండ్ ఇక్కడ మీకు ఇంకా స్పెషాలిటీ ఒకటి ఆర్పిఎం కనిపిస్తుంది చూడండి. సో ఈ ఆర్పిఎం మనకు కనిపిస్తుంది. అండ్ మీకు చెప్పినా కదా నావిగేషన్ ఉందని చెప్పేసి. సో ఇక్కడ మనకు నావిగేట్ కొట్టేస్తే మనకు డెస్టినేషన్ లైక్ ఏ పాయింట్ నుంచి ఏ పాయింట్కి వెళ్ళాలని కొట్టుకుంటే మనకు ఆటోమేటిక్గా ఇక్కడ ఈ స్క్రీన్లో ఇక్కడ ఫ్యూయల్ ఎంటీ అని కనిపిస్తుంది కదా. సో ఈ ప్లేస్లో మనకు నావిగేషన్ కనిపిస్తాయి అన్నమాట. అండ్ ఎవ్రీథింగ్ మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే నేను మీకు బైక్ ని ఆన్ చేసినప్పుడు ఆర్పిఎం అనేది ఎలా వర్క్ అవుతుందో చూడండి ఒకసారి, మీరు నిజంగా షాక్ అయిపోతారు అసలుకి. అండ్ ఇంకో మెయిన్ ఫంక్షనాలిటీ ఏంటంటే మనకు డిజిటల్ కన్సోల్లో ఇక్కడ మనకు బ్లూటూత్ పేర్ అయినట్టు. అండ్ ఇక్కడ వచ్చేసి బ్యాటరీ పర్సెంటేజ్ అనమాట. సో నార్మల్గా మొబైల్ బ్యాటరీ పర్సెంటేజ్ వచ్చేసి 65% ఉంది. ఇక్కడ కూడా మనకు 4 పాయింట్స్ చూపిస్తుంది అనమాట. సో చలో ఒకసారి మనం బైక్ ని స్టార్ట్ చేద్దాం అనమాట. సో బైక్ స్టార్ట్ అవడంతో మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ ఆర్పిఎం అనేది లైక్ మనకు నంబర్స్ లో వస్తుంది అనమాట. సో బేసికల్గా మనకు వేరే బైక్స్ లో ఎట్లుంటుంది అంటే 1000, 2000, 3000 ఇట్లా షిఫ్ట్ లెక్క ఉంటుంది. బట్ మనకి ఈ యాప్ లో మాత్రం కనిపిస్తుంది కదా 1421, 1376 ఇలా మనకు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. అండ్ మనం ఎప్పుడైతే యాక్సిలేటర్ ఇస్తామో ఆ టైంలో ఇగో చూడండి 4000 ఆర్పిఎం. సో ఇలా మనకు ఇందులో చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు టాప్ స్పీడ్ వచ్చేసి 96 km/h చూపిస్తుంది. అండ్ టోటల్ ఓవరాల్ డిస్టెన్స్ వచ్చేసి 9 kilometers ట్రావెల్ అయింది ఇప్పటి వరకు యాప్ కనెక్ట్ చేసినప్పటి నుంచి. బేసికల్ ఇక్కడ మనకు లాస్ట్ పార్క్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సో మనం ఈ ఆప్షన్ మీద ఎప్పుడైతే ప్రెస్ చేస్తామో ఇప్పుడు బైక్ ఎక్కడైతే లాస్ట్ టైం ఆఫ్ అయిపోయిందో ఆ లొకేషన్ మనకి ఇక్కడ చూపిస్తాయి అనమాట. సో నేను మీకు చూపిస్తాను ఆగండి. సో మనం ఇక్కడ లాస్ట్ పార్క్ మీద ట్యాప్ చేయడంతోనే ఆటోమేటిక్ గా లొకేషన్ అనేది డిటెక్ట్ అయిపోతుంది. సో ఇందులో మనకు GPS ఫంక్షనాలిటీ కూడా ఉంటుంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఎగ్జాక్ట్ గా మనం బ్రిడ్జ్ మీద ఉన్నాం అనమాట. సో ఇదే ఆ బ్రిడ్జ్. సో ఈ బ్రిడ్జ్ మీదనే ఉన్నాము. సో ఇక్కడ మీరు టైమింగ్ కూడా చూడొచ్చు 6:35 PM 21/2/2024. ఈ రోజు డేట్ 6:35 PM అంటే జస్ట్ 2 minutes బ్యాక్ సైడ్ అనమాట. అండ్ ఇక్కడ మనకు ల్యాండ్ మార్క్ వచ్చేసి జైపూర్ 1.4 meters అని చెప్పేసి ఉంది కదా. సో బేసికల్ గా మనకు ఎంత డిస్టెన్స్ లో ఉంది బైక్ అని చెప్పేసి చూపిస్తుంది. సో చలో ఇవి వన్ ఆఫ్ ది స్పెషాలిటీ ఫీచర్స్ ఇన్ దిస్ సూపర్ స్కూటీ. అందుకే దీన్ని నేను సూపర్ స్కూటీ అని చెప్పేసి అన్నా. నార్మల్ అయితే వేరే స్కూటీస్ లో మనకు ఇలాంటి బ్లూటూత్ యాప్ కనెక్టివిటీస్ అయినా లేకపోతే ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ యానిమేషన్స్ అండ్ ఈసీయూ మొత్తం మానిటరింగ్ అనేది మనకు ఫోన్ లో రావడం, లైక్ రియల్ టైమ్ లో ఆర్పిఎం ని చూసుకోవడం, లైక్ స్పీడ్ ని చూసుకోవడం, ఇలాంటివి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న స్కూటీస్ లో అయితే రీసెంట్ గా వస్తున్నది. బట్ ఈ బైక్ లాంచ్ అయినప్పుడు మాత్రం దిస్ వాజ్ ది టాప్ అండ్ బైక్ అన్నమాట, టాప్ అండ్ స్కూటీ అన్నమాట స్కూటీస్ లో. సో చలో ఇంకా. అండ్ మరోవర్ నేను మీకు దీని సీట్ హైట్ చెప్పలేదు కదా, దీని సీట్ హైట్ వచ్చేసి 790 mm అనమాట. సో నార్మల్గా లైక్ 5'4", 5'3", 5'5" ఈ హైట్లో ఉన్న వాళ్ళైతే ఆరామ్సే కూర్చోవచ్చు. దే కెన్ కీప్ దేర్ ఫుట్స్ ఆన్ రోడ్ అనమాట. మంచిగా నీట్గా కాలు కింద పెట్టుకుని కూర్చోవచ్చు. ఇంకా అంతకంటే కొంచెం పొట్టుకుంటే మాత్రం మీకు కాంట్ డూ ఎనీథింగ్ ఇఫ్ దే ఆర్ షార్ట్ దెన్ దట్. అంతే. ఇంకా యాక్చువల్గా మనకు నార్మల్గా కిల్ స్టాండ్ స్విచ్ అని ఉంటుంది తెలుసు కదా. సో ఎప్పుడైతే మనము స్టాండ్ని పెట్టేసి బైక్ని స్టార్ట్ చేస్తామో ఆ టైంలో ఇంజిన్ ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అయిపోద్ది. బట్ బేసికల్గా ఈ బైక్ అయితే మనకు ఆ ఫీచర్ అయితే రాలేదు. ఒకవేళ ఆ ఫీచర్ ఇచ్చి ఉంటే నిజంగా చాలా బాగుండేది. జస్ట్ లుక్ ఎట్ దిస్ మ్యాన్, స్టాండ్ ఆల్రెడీ వేసాను. అండ్ వెన్ ఐ ట్రై టు పుల్ ద థ్రాటిల్ ఇట్స్ గోయింగ్ సింప్లీ అంతే. సో మనకి ఇక్కడ సైడ్ స్టాండ్ అలారం కూడా కనిపించట్లేదు. సో చలో అయిపోతే మేము పవన్తోని ఫేస్ టు ఫేస్ క్యామ్లో వస్తాను. లెట్స్ గో. సో హే గైస్, మొత్తానికి అయితే చూసేది కదా టీవీఎస్ ఎంటార్క్ లేదు చోచో, యాక్చువల్గా దీన్ని చోచో అంటారు వీడు. సో బేసికల్గా చోచో టీవీఎస్ ఎంటార్క్ రివ్యూ అయితే చూసేది కదా. సో బైక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సో నార్మల్గా ఇప్పుడు వీడు బైక్ కొని ఆల్మోస్ట్ 2 years అయిపోతుంది. సో ఈ 2 yearsలో వాడు బైక్ని ఎట్లా ఫీల్ అయ్యాడు, లైక్ ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎట్లుంది, అండ్ మోర్ ఓవర్ దీనివల్ల ఏమైనా డిసడ్వాంటేజెస్ ఉన్నాయా, లేకపోతే ఈ బైక్ అంటే ఇంకా వేరే బైక్ ఏమైనా బెస్ట్ ఉందా అని చెప్పేసి మనం తెలుసుకుందాము. సో చలో అవన్నీ నీకు బైక్ తీసుకున్న తర్వాత నీకు ఎట్లా అనిపించింది, అండ్ ఇంజన్ పర్ఫార్మెన్స్ అయినా ప్రతి ఒక్కటి ఎట్లా అనిపించింది నీకు? ఆల్రెడీ నేను ఫస్ట్ బండ్లు చూసినప్పుడే రీసెర్చ్ చేసినప్పుడు చూసిన బండ్లు. కాకపోతే నాకు మైండ్లో ఏమున్నాయంటే డియో స్కూటీ ఉండే. కాకపోతే దానికి పర్ఫార్మెన్స్ దానికి అంత టాప్ స్పీడ్ లేదు. ముచ్చట ఏంటంటే ఆ టాప్ స్పీడ్ లేదు. సో నేను ఇంకా టాప్ స్పీడ్ కావాలని చూస్తే తర్వాత నెక్స్ట్ ఈ బండి దొరికింది నాకు ఎంటార్క్. దాని తర్వాత దీని స్పెసిఫికేషన్ మస్తు నచ్చినాయి. ఎట్లా అంటే ఈ స్కూటీలలో హై అండ్ పర్ఫార్మెన్స్ దీంట్లో దొరుకుతుంది, దీంట్లో తప్ప దేంట్లో దొరకదు. అట్లుంటుంది దీని పర్ఫార్మెన్స్. స్కూటీ మాత్రం మిమ్మల్ని ఎప్పుడు డిసప్పాయింట్ అయ్యేది. ఎందుకంటే అంత పవర్, అంత ఇంజన్లో నుంచి అంత పవర్ మీరు ఉత్తగా ఫీల్ కావచ్చు, అంత పవర్ ఉంటుంది ఇట్లా. అండ్ నాకు ఈ బండి కొన్నప్పటి నుంచి నాకు మొత్తం అడ్వాంటేజెస్. డిసడ్వాంటేజెస్ ఏంటంటే జస్ట్ ఒక మెకానిక్ షోరూమ్సే బాగాలేవు, అంటే సర్వీసింగ్
సర్వీసింగ్ ఒకటే. అండ్ మళ్ళీ మనం ఇంటి పైసలు పెట్టుకొని మనం బండిని ఒక పర్సన్ లెక్క చూసుకుంటాం. ఆ పర్సన్కి ఏమన్నా హెల్త్ ప్రాబ్లం వచ్చిందంటే మనం ఎంత కేర్ తీసుకోవాలి. సో మెకానిక్ దగ్గర నాకు అది ఒకటే దొరకదు. ఎందుకంటే ఒక బండి మనము మెకానిక్ ఇచ్చినామనంటే మళ్ళీ దానికి ఇంకా పవర్ గెయిన్ అయి రావాలి మన దగ్గరికి, కానీ పవర్ తక్కువే రావద్దు. నేను ఫస్ట్ బండి తీసుకున్నప్పుడు 100 స్పీడ్ కంటే పోయి ఉండే, కానీ ఇప్పుడు మీరు టాప్ స్పీడ్లో చూసి ఉంటారు 96 97 నేను చెప్పిన ఆల్రెడీ 104 పోయింది నా చేతుల్లో, 96 పోయిందని చెప్పేసాను. ఇంజన్ డ్రాప్ అవుతుంది ఎందుకంటే దీనికి కరెక్ట్ మెకానిక్ కరెక్ట్ సర్వీసింగ్ లేదు. ముచ్చడం ఏంటంటే అది ఒక్కటే మేజర్ థింగ్ కానీ మిగతా నన్ను బండి మాత్రం ఎటువంటి డిసడ్వాంటేజ్ మాత్రం చేయలేదు. నన్ను ఎప్పుడు ఇట్లా తక్కువ అయిందని నన్ను ఎప్పుడు ఇవ్వలేదు బండి, కానీ నాకు బండి కొన్నది మాత్రం ఫుల్ సాటిస్ఫాక్షన్. సో నార్మల్గా మైలేజ్ ఎంత వస్తుంది సిటీలో, హైవేలో, ఎక్కడ? సిటీలో అయితే నాకు సిటీలో 38 39 వచ్చింది. ఇక హైవే మీద పోతే 40 41 వస్తుంది. నేనైతే నార్మల్ ఎక్స్పెక్ట్ చేసింది 34 35 అనుకున్నాను, బట్ బేసికల్గా 40 38 ఆరేంజ్లో వస్తుందంటే నిజంగా స్కూటీస్లో బెస్ట్ అన్నమాట. ఇక పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను కొంచెం వెయిట్ ఉండేసరికి కొంచెం ఇంకా బండి పికప్ ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి కొంచెం ఇంకా పెట్రోల్ ఎక్కువ తీసుకుంటుంది. బ్యాక్ సైడ్ పిల్లలు కూర్చున్నానంటే ఇంకా మైలేజ్ అనేది డ్రాప్ అయిపోతుంది. సో పర్సన్ టు పర్సన్ ఉంటుంది, కానీ నాకైతే మాత్రం 38 to 41 వరకు వచ్చేసింది మైలేజ్ అయితే. ఓకే. సో బైక్ పర్ఫార్మెన్స్ కూడా నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది స్కూటీస్లో. లైక్ మనం చిన్న మినీ సూపర్ స్కూటీ అని చెప్పుకోవచ్చు. సూపర్ బైక్ ఎట్లా ఉంటుంది స్కూటీలో ఇది అట్లా. సో దట్స్ ద రివ్యూ. సో మీకు ఈ టీవీఎస్ ఎంటార్క్ బైక్ ఎట్లా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. యాక్చువల్లీ ఇది టీవీఎస్ ఎంటార్క్ కాదు, యాక్చువల్లీ చోచో. సో చోచో మీకు ఎట్లా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఈ వీడియో ఇక్కడ క్లోజ్ అన్నమాట. సో ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. సో చలో ఇంకా మీట్ యూ విత్ అనదర్ న్యూ వీడియో. Until then, don't trust humans, trust machines. It can teach you life. Bye bye, take care, bye bye.